నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సో ఎప్పటిలానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమం చెప్పుకున్నాం. చాలా కాలం క్రితం వియత్నాం దేశంలో అనూయ అనే నగరంలో, అక్కడ నగరాల్లో, ఆ నగరంలో అనూయ నగరంలో ఎలకలు స్టార్ట్ అయ్యాయి. ఎటు చూస్తే అటు ఎలకలు, ఎటు వెళితే అటు ఎలకలు, నగరం మొత్తం ఎలకలు, ఇంట్లో ఎలకలు, బయట చూస్తే షాపుల్లో మొత్తం ఎలకలతో నిండిపోయింది. అధికారులందరూ వియత్నాంలో ముఖ్యమైన వాళ్ళందరూ సమావేశం ఏం చేయాలి దీని మీద డిస్కషన్స్, చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఒపీనియన్స్, మన ఇండియన్స్ ఒపీనియన్స్ కూడా రకరకాల. ఆఖరికి ఎవ్వరు ఒపీనియన్ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళలో ఎవడో బుర్ర తక్కువ ఉంటాడు, వాడేమో సలహా ఇచ్చాడు. ఏం సలహా ఇచ్చాడంటే, ఎలకలను పట్టుకొని తెచ్చే వాళ్ళకి డబ్బులు ఇద్దాం, బహుమతులు ఇద్దాం, అది ఎలక మొత్తం అక్కర్లేదు మనకి, దాని తోక తెస్తే చాలు. సరే, కరెక్టే కదా, ఎలకను పట్టుకుంటే కదా తోక తీయగలుగుతారు. సరే, ఎలకలు సరే పట్టుకొని తోకలు అప్పచెప్తే డబ్బులు ఇస్తాం, బహుమతులు ఇస్తాం. చాలా బహుమతులు ఇస్తున్నారు. అసలు పట్టుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, ఎలకల సంఖ్య తగ్గిపోయింది. ఓ డబ్బు కదా కావాలి, ఎవడు ఇంకా పని పాటు మానేశారు, ఎవడు ఏ పనికి వెళ్ళట్లేదు. ఎలకలు పట్టుకుంటే అదే పని, దానికే డబ్బు, ఏ పనికి రానంత డబ్బు వస్తుంది. అధికారులు కూడా చూశారు, అబ్బో చాలా వేగంగా మొత్తం కంట్రోల్ చేసేస్తున్నాం, ఇంత బీభత్సమైన సంఘటనని చాలా వేగంగా కంట్రోల్ చేసేస్తున్నామని అధికారులు అనుకున్నారు. వాళ్ళు తెస్తున్నారు, చాలా పోగైపోయింది. చూస్తే నగరంలో ఇంకా ఎలకలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఎలకలు బతుకున్నాయి, తిరుగుతున్నాయి, వాటికి తోకలు లేవు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎలకలు అలాగే వదిలేసి తోకలు తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఎలకలు ఏం చేయట్లా, తోకలు తీసేసి ఇచ్చేస్తున్నారు. ఎలకలన్నీ మామూలుగానే తిరుగుతున్నాయి. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎలకల్ని పెద్ద అదొక ఇండస్ట్రీ లాగా వాటి ఏంటది మనం డంప్ కాదు, ఇది మన కోళ్ళని ఎలా పెంచుతామో అలాగా ఇవి పెంపుడు కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. తెగ పెంచేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పెంచేయడం. పెంచితే డబ్బులు వస్తాయి కదా, దాన్ని తోకలు ఇస్తే డబ్బులు వస్తాయి. ఆ పెంచడం, తోకలు కట్ చేయడం విపరీతంగా తయారైపోయింది. అది పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఎప్పటికే పెరుగుతున్నాయి తప్ప ఎలాగైనా తగ్గట్లా. సో కట్ చేస్తే అనవసరమైన వాటికి అధికారాలు ఇచ్చినా, అనవసరమైన విషయాల్ని ప్రోత్సహించినా వాటి ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని తప్పుడు విషయాలకి ప్రోత్సాహకాలు ఇస్తే ఆ ఫలితాలు రివర్స్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఖచ్చితమైన వాటిని ప్రోత్సహించాలి, ప్రోత్సహించే విధంలో ప్రోత్సహించాలి. లేకపోతే ఇప్పుడు మనం రైట్ పాత్ మీద, అంటే రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే. కాబట్టి దేన్ని ప్రోత్సహించాలి, దేన్ని ఇది చేయాలో చూసుకోకపోతే ఇలా రివర్స్ అవుతాయి. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. అఖిల గారు విజయవాడ నుంచి. అఖిల గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి గురువు. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురువు గారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఫిబ్రవరి 3, 1998 గురువు గారు. ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడరా. ఫిబ్రవరి 3, 1998. ఫిబ్రవరి 3. అవును గురువు గారు. 98. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిందమ్మా? అయింది. అది జాబ్. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ట్యూస్డే. తెలుసు గురువు గారు. ఆ రోజు పౌర్ణమి, అది తెలుసా? పున్నమి రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఇవన్నీ తెలుసమ్మా? తెలుసు గురువు గారు. వెరీ గుడ్. ఏమిటో చెప్తున్నావు, ఏమిటి? అంటే జాబ్ లో కొంచెం స్ట్రెస్ ఉంది గురువు గారు. జాబ్ లో స్ట్రెస్ ఉంది బాగా, చేయం పని చేయలేకపోతున్నారు. మా బ్రదర్ ఇది పని. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? మా బ్రదర్ దండి. బ్రదర్ ఏమిటి పని చేయలేకపోతున్నాడు? అప్పుడే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు గురువు గారు. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇంత చిన్న వయసులో? సో పనిని ఎప్పుడు ఎంజాయ్ చేయాలమ్మా. పనిని ఎప్పుడు మనం ఏ పని చేస్తున్నా ఎంజాయ్ చేయాలి. మనం ఎలా చూస్తే అలాగే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి, పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి మొదలెడతారు. 7:30 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా 5 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఆఖరి గంటన్నర నరకం చూసేస్తారండి. సో ఇక్కడ పని ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వ్యవహారం చూడండి. ఇదేదో బర్డెన్ అనుకుంటేనో, ఇది మీ రెగ్యులర్ వర్క్ అంతే. ఎంజాయ్ చేయకపోతే చాలా కష్టమైపోద్ది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే మీ బ్రదర్కి వేయండి అమ్మా. ఒక 12ముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ఇది కుదిరితే ఇది వెయ్యండి. సూర్యస్వరూపము, యాక్టివ్గా ఉంటాడు, జాతకానికి కూడా సరిపోతుంది ఇది. అలాగే అష్టముఖి కూడా, గణపతి స్వరూపం, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి.
మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే మన దగ్గర మన పాకెట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మన వెనక ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎప్పుడు అవి ఎలా ఉపయోగపడతాయో తెలియదు. కానీ ఇది మాత్రం నిరంతరాయం, ప్రతి నిమిషం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓ దైవికమైన సంపద అంత బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ వేములవాడ నుంచి మల్లేశం గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. మల్లేశం గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. రాజన్న సన్నిధిలో ఊరు అదేనా అండి, లేకపోతే దర్శనానికి వెళ్ళిరా? లేదు, అక్కడే సార్. మాది అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో గ్రామం సార్. వెరీ గుడ్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నవంబర్ 9, 1977. 77. 1970. మల్లేష్ గారు ఏం చేస్తున్నారు? మెకానికల్ ఇంజనీర్ సార్. వెరీ నైస్. నిన్న బుధవారం వెనస్డే మీరు పుట్టినట్టు తెలుసా? సార్. వెనస్డే బుధవారం మీరు పుట్టినట్టు తెలుసా? అవును సార్, అవును సార్. అది చతుర్దశి కృష్ణపక్షము మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు. అవును సార్. కంప్లీట్ ఈశ్వరాంశ. అవును సార్. సార్ మీరు చెప్పిన ప్రకారంగా సార్, ఆ, నేను ఏకముఖి రుద్రాక్ష ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా 7 ముఖాలు 10 ముఖాలు నిన్న తీసుకున్నా సార్ వేములవాడలో. నిన్న వేసుకున్నారా? కారణ గురించి ఫోన్ చేసిన సార్. నిన్నే వేసుకున్నారా? వేసుకోలేదు సార్. నేను నిన్న తీసుకొచ్చి మందిరంలో పెట్టిన ఇంట్లో. వేసుకోండి, వేసుకోండి. ఈ రోజు వేసుకోవచ్చా మరి? అందు గురించి ఫోన్ అసలు చేశాను ఈ రోజు వేసుకోవచ్చా, ఏ రోజు వేసుకోవాలి, అది ప్రశ్నే కరెక్ట్ కాదండి. మళ్ళీ అంటే అది ఒక దైవికమైన సంపద. అది ఎందుకు వేసుకుంటున్నాం? అది వేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు శక్తులు మీదకి రావు. సక్సెస్ పెంచుకోవడానికి ఇది వేసుకుంటున్నాం. మంచి రోజులు ఎప్పుడు కావాలి, మంచి ఎప్పుడు కావాలి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. అది వేసుకుంటే మంచి జరుగుతుందని కదా. మంచి ఎప్పుడు కావాలి? దానికి మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు. అది ఈశ్వర స్వరూపము, ఈజ్ అ సుప్రీం లార్డ్. దానికి ఇంకేం అక్కర్లేదు. ఇంకొక చిన్న విషయం సార్. ఏకముఖి మధ్యలో ఉండి ఏడోది మేరువుగా కింద ఉండాలండి. ఏకముఖి మేరువుగా, మేరు ఇన్ ది సెన్స్ కింద ఉండేది, పైన 2, పైన 7, 10. 7, 10 ఎందుకంటే 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, దశముఖి విష్ణు స్వరూపం, లక్ష్మీనారాయణులు. మేరువుగా ఏకముఖి, ఎక్సలెంట్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్. శరీరానికి తాకే విధంగా వేసుకోండి, ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. శుభం. అలాంటి గురుగారు, అంటే నిజాయితీగా ఉండడం ఈ రోజుల్లో అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు, కానీ దాని వాల్యూ ఎప్పుడు అట్లానే ఉంటుంది అంటారు. ఏ రోజులకైనా దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. నిజాయితీకి నిజాయితీయే. ఆల్దర్నాగ్ ఈ పేరు చాలామంది మర్చిపోయి ఉంటారేమో కానీ ఒరిస్సాలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక కవి ప్రపంచానికి ఆయన సత్తా ఏంటో చూపించాడు. ఆల్దర్నాగ్ ఆయన 2016లో పద్మశ్రీ అవార్డు ఆయన్ని పిలిస్తే, భారత ప్రభుత్వం పిలిస్తే, పద్మశ్రీ నీ పేరు మీద ఇస్తున్నాము, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటే, అయ్యా నేను అంత దూరం రాలేను, ఆ పంపించేది ఏదో మా ఇంటికి పంపించేసేయండి పోస్ట్లో, నా దగ్గర ఢిల్లీ రావడానికి డబ్బులు లేవయ్యా అన్నాడు. అంటే ఆయనకి తెలియంది రాయడం ఎప్పుడూ రాయలేదు, అతిశయోక్తులు ఎప్పుడూ ఆయన రాయలేదు. గొప్ప రచయిత, గొప్ప కవిగా పేరొందడానికి కారణం ఏంటంటే ఆయన 1950లో ఒరిస్సాలో చిన్న గ్రామంలో పుట్టి 10 సంవత్సరాలు రాకుండా తండ్రి చనిపోయాడు. 3వ క్లాస్ వరకు, 3వ క్లాస్ కూడా పూర్తి చేయలేదు, చదువు రాదు, 3వ క్లాస్ వరకే. తర్వాత హోటల్లో పనిచేశాడు, చేయకూడని పనులన్నీ చేసి, పాపం చిన్న 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 పనులు, బతకాలి కదా, అన్నీ చేసి ఇక రాయడం మొదలుపెట్టాడు. అంటే గ్రామీణ కథలు, వాళ్ళ మాండలికంలో, ఒరియా మాండలికంలో చిన్న చిన్న కథలు, ఆయనకి ఎదురైన సంఘటనలు, ఆయన అనుభవించిన ఇబ్బందులు, జనం చూస్తున్న కష్టాలు, తన చుట్టూ ఏవైతే కదులుతున్నాయో ఆ కదలికలన్నింటినీ పేపర్ మీద తనకు తెలిసిన భాషలో పెట్టాడు. నిజాయితీ ఎంత గొప్పదంటే, తను ఏం పెద్ద యూనివర్సిటీలో రీసెర్చ్లు చేయలే. ఇవాళ ఆయన కథ యూనివర్సిటీలో ఉంది, ఆయన కథ రీసెర్చ్ అంశంగా ఇవాళ యూనివర్సిటీలో ఉంది. సో ఆయన ప్రతిదీ రాసిన ఒక్కొక్క కథ అయితే ఒళ్ళు జగుర్పాటు కలిగించే విధంగా ఉంటాయి. అసలు ఆయన ఆకట్టుకునే విధంగా, ఆయన పెద్ద లాంగ్వేజ్ రాదు, ఏమీ తెలియదు, ప్రతి కథలే మనం చదువుతుంటే, అంటే నేను చదవలేదు, యాక్చువల్గా చదివిన వాళ్ళ అనుభవాలు చెప్తున్నాను. చదువుతుంటే ప్రతి లైను ఆసక్తికరంగా ఇంకేమవుతుంది అనేటట్టు ఉంటుందండి, మామూలు లాంగ్వేజే. సో నిజాయితీగా ఆయన ఏమి అద్భుతాలు ఏమి రాయలే, ఆయన చుట్టూ జరిగిన సంఘటనలే రాశాడు, ఆయనకి తెలిసిన పద్ధతిలోనే రాశాడు. దీనికోసం ఏదో అడాప్ట్ చేసుకోనో, లేకపోతే సినిమాటిక్గా రాయడమో, నవలని ఎగ్జాగ్రేట్ చేసి రాయడం, ఇలాగేమి చేయలేదు. సో ఎప్పుడు నిజాయితీకి
దానికి ఉండే నిబద్ధతకి దానికి ఉండే ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మీరు నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి, మీ గుర్తింపు మీకు ఎప్పుడూ ఉంటుంది, మీకు ఎప్పుడూ ఉంటుంది. అది ఇవాళ ఎవరు ఆదరిస్తారంటే దానికి ఉండే వాల్యూ దానికి ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు ఏమన్నారంటే శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు ఎవడు చూస్తాడన్నారు. మొదటి 3 రోజులు ఎవడో రాకపోయినా ఆ తర్వాత ఆ ఇండస్ట్రీ రికార్డు ఎరగొట్టేసింది పట్టుకొని. కాబట్టి దేని ఆదరణ దానికి ఉంటుంది. మీ ఉనికిని మీరు కోల్పోవద్దు ఎప్పుడు కూడా. ఎవరో ఏదో చెప్పారని మీకున్న సామర్థ్యాన్ని మీరు విడుచుకోవద్దు. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. పూర్ణ రాజేశ్వరి కల్వకుర్తి నుంచి. నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. 1886 జనవరి 10 గురువు గారు. 1886 ఎప్పుడుదమ్మా? ఎక్కడున్నావు? 1886 1986 అండి. 1886 గురువు గారు. 1886 ఎక్కడుందమ్మా? ఎప్పుడు సంగతి? ఎవరిది అడుగుతున్నావు నువ్వు? చరిత్రలో వెనక్కి వెళ్ళి ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నావా? లేదు గురువు గారు. మరి 1886 ఎక్కడమ్మా? 1986 అయ్యి ఉంటది. 1986 గురువు గారు. సారీ గురువు గారు. చెప్పు. 1986 జనవరి 10 గురువు గారు. 10th జనవరి. ఎవరిదమ్మా ఇది? ఇది మా అక్కగారి గురువు గారు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురువు గారు. ఏం లేదు, కంగారు పడు, అంతకంటే ఏం లేదు. అది మనకి తెలుసు 1986 అని. దాంతో చెప్పిస్తే బాగుంటుంది, అంతకంటే కాదు. ఇది కూడా చతుర్దశి కృష్ణపక్షము మాస శివరాత్రి. ఇందాక ఇలా అదే సేమ్ మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే ఇవ్వండి. నవముఖి 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మనకే సంపద ఉన్నా ఈ సంపద వేరు. అయితే గురుగారు, రుద్రాక్షలు ధరిస్తే ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు, ఏదైనా మారచ్చు అని చెప్తూ ఉంటారు. గ్రహాల స్థితిగతులు కూడా మారతాయా? గ్రహాల స్థితిగతులు అంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ వేసేసుకుంటే అటు జాతకం మొత్తం మారిపోద్దా, జాతకంలో ఆగ్రహం అంటారు, ఇదంటారు, అదంటారు, ఎలా మారిపోద్ది అని చాలామంది అంటారు. ఇప్పుడు ఒకటి వర్షం వస్తోంది. గతంలో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. వర్షం వస్తోంది, వర్షాన్ని మనం ఆపక్కర్లేదు. గొడుగు వేసుకుంటే ఆ తీవ్రత మన మీద ఉండదు, మన పని ఆపుకోకుండా వెళ్ళిపోవచ్చు. ఒక రెమెడీ. వర్షాన్ని మనం ఆపక్కర్లేదు, అలాగే ఉన్నది మార్చక్కర్లేదు. ఆ తీవ్రత మన మీద ఉండకుండా ఉండడానికి ఒక చిన్న రెమెడీ, ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ. ఇది చాలా అంటే ఈ కోణంలో ఎవరు భారతాన్ని ఊహించరు, అసలు ఆలోచించరు. భారతంలో ఒక చిన్న కథ, అందులో ఉన్నది వాస్తవంగా జరిగింది. భారతంలో ఉన్నది ఒకటి చెప్తాను. ఇప్పుడు యుద్ధం మొదలవబోతోంది, కురుక్షేత్ర సంగ్రామం మొదలవబోతుంటే అప్పుడు ఆ రోజుల్లో ఉండేదేంటి? ఆస్థాన జ్యోతిష్యులు పిలిపించి ఏది ఎలా జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, మనం గెలుస్తామో ఎవరికాళ్ళు ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అలాగే ధృతరాష్ట్రుడు ఆస్థాన విద్వాంసుల్ని, ఆస్థాన జ్యోతిష్యుల్ని పిలిపించి ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళబోతున్నాం, దుర్యోధన పరిస్థితి ఏమిటి, తండ్రిగా అడుగుతాడు కదా, దుర్యోధన పరిస్థితి ఏమిటి, అతని జాతకం ఎలా ఉంది, ఎలాంటి ప్రభావాలు చూపించేటువంటి అవకాశం ఉంది అని అడిగితే ఆస్థాన విద్వాంసుడు కూర్చొని, అక్కడ జ్యోతిష్యుడు కూర్చొని మొత్తం పరిశీలించి, దుర్యోధనుడికి రాజయోగం ఉంది, అసలు తిరుగులేదు. ఇది ఎవరన్నా చెప్తారు, కరెక్ట్గా చెప్పు. వాళ్ళది కేవలం 7 అక్షణ్యాల సైన్యమే, మనది 11 అక్షణ్యాల సైన్యం. వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం పాండవులు 5గురే. ఇక్కడ అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. ఒక్కళ్ళు అంటే అశ్వత్థామ, ద్రోణుడు, భీష్ముడు, ఒకళ్ళు కాదు, ఎవరిని చూసుకున్నా అందరూ అతిరథ మహారథులే. ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నారు, 11 అక్షణ్యాల సైన్యం ఉంది. మన గెలవకు ఎవరు గెలుస్తామంటే అది కాదు. దాంట్లో జాతకం సంగతి చెప్తున్నాను. జాతకంలో రాజయోగం ఉంది, తను ఎవరూ ఆపలేరు. దుర్యోధనుడు ఖచ్చితంగా రాజు అవుతాడు. రాజతిలకానికి నువ్వు రెడీ చేసుకో ధృతరాష్ట్ర అని చెప్తాడు. మొత్తం అతనికి రాజతిలకాన్ని రెడీ చేసుకో అంటాడు. సరే 3 రోజులు అవుతాయి. 3 రోజులు అయిన తర్వాత చాలా సైన్యం కోల్పోతారు కౌరవులు. కోల్పోయిన తర్వాత కృపవర్మ, కృపాచార్య, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండగా ఇంతమందిని కోల్పోయారు. కోల్పోయిన తర్వాత 3వ రోజు పిలిచి అడుగుతారు, మళ్ళీ మీరు ఇలా చెప్పారు, ఇప్పుడేమో చాలా సైన్యాన్ని కోల్పోయాం, 3 రోజులు అయింది, ఏంటి పరిస్థితి అంటే, ఉన్న స్థితి గురించి అడగండి, ఫైనల్గా వచ్చే ఫలితం గురించే నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ యుద్ధంలో జరుగుతుంటాయి, రావడం, పోవడం, గెలవడం, ఓడిపోవడం, ఇవన్నీ. అంతిమంగా మాత్రం సుయోధనుడే. అతని జాతకానికి ఎదురులేదు. అతను జాతకం చాలా అద్భుతంగా ఉంది, మంచి స్పీడ్లో ఉంది, యోగం అదిరిపోయింది అని చెప్తే సరే 8 రోజులు అవుతుంది. 8 రోజులు అయిన తర్వాత మోర్ దాన్ హాఫ్ సైన్యం కోల్పోయారు కౌరవులు. చాలామంది వీరులు కోల్పోయారు. సకానికి పైగా ఇంక 8 రోజులు అయింది,
18 రోజుల యుద్ధంలో 8 రోజులు అయింది, సగం పైగా కోల్పోయింది. మళ్ళీ పిలిచారు బులావ్, రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఏమని మీరు ఇలా చెప్పారు, సగానికి పైగా కోల్పోయాం, ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది, ఏంటి సంగతి అంటే అప్పుడు తను అడిగింది ఏంటంటే, రాజజ్యోతిష్యుల వారు అడిగింది ఏంటంటే, గ్రహాలు కదలికని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు, సుయోధనుడే గెలుస్తాడు. అక్కడ అంటిల్ అన్లెస్ ఎవడైనా అక్కడ ఉండి నక్షత్ర గమనాన్ని ఆపగలిగే శక్తి, గ్రహాల్ని నియంత్రించే శక్తి కలిగిన వాడు ఎవడైనా ఉంటే తప్ప అంటే అప్పుడు సంజయుడు చెప్తాడు, అరే పెచ్చోడా, అక్కడ ఉన్నది కృష్ణుడు, అక్కడ ఉన్నది కృష్ణుడు, గ్రహాలు మొత్తం అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉంటాయి, ఆయన్ని కాదని ఎవడరా గెలిచేదని చెప్తాడు. సో ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుందంటే నిజానికి కౌరవులే గెలాలి, అక్కడ ఉండేటువంటి సైన్యం అంత గొప్పది, వీళ్ళు ఉండేటువంటి వాళ్ళు బలవంతులు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, భగవంతుడు. ఇక్కడ ఉన్నది ఎవరు, భగవంతుడు. అక్కడ ఏ ఉన్నా గ్రహాల స్థితిగతులతో సంబంధం లేకుండా, అక్కడ ఉన్న సైన్యం బలాలతో సంబంధం లేకుండా కేవలం భగవంతుడు కృప. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలాగే యుద్ధం అయిపోయినప్పుడు ఎంత అయిపోయిన తర్వాత సంజయుడిని అడుగుతాడు కృష్ణుడు, ఇంతమంది చనిపోవడానికి ఎవరు చేశారు యుద్ధం అని అడిగితే, నాకు ఇవన్నీ ఏం నాకు కనిపించట్లేదు, నాకు కనిపించిందల్లా ఒకటే, ఎవరో ఒక పులి చర్మం కట్టుకొని, ఏనుగు చర్మం కట్టుకొని త్రిశూలధారి ఎవరో వచ్చి మొత్తం అందరినీ చంపేసినట్టు కనిపించింది. అలాగే ఈయన మన ఆఖరిలో యుద్ధం చూసిన ఘటోత్కచుడి కొడుకుని అడిగినప్పుడు కూడా శిరస్సు చూస్తుంటుంది కదా, అడిగినప్పుడు కూడా ఎవరు చేశారు యుద్ధం అంటే ఎవరో ఒక త్రిశూలంతో చేస్తున్నాడు, నాకు అదే కనిపించింది, ఇంకెవరో. సో లయకారుడు ఆయనే, భగవంతుడు అక్కడ ఉండగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, గ్రహాలు స్థితిగతులతో సంబంధం లేదు. రుద్రాక్ష నీ దగ్గర ఉంటే ఈజ్ అ సుప్రీం లార్డ్. సో ఎలాంటి స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాటికి నువ్వు లోను కాకుండా నిన్ను మాత్రం సురక్షితంగా ఉంచడానికి ఈ దైవికమైన సంపద ఖచ్చితంగా నువ్వు నమ్మితే ఉపయోగపడుతుంది. అలాంటి గురువు గారు, సో ఇట్లా రుద్రాక్షలు తీసుకోవాలి, ఒరిజినల్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ జాతకం బట్టి మిమ్మల్ని సంప్రదించడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, కానీ నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ కార్యాలయానికి అప్పుడప్పుడు వెళ్ళడం, ఒక గురువారం వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఈ కమింగ్ థర్స్డేనేమో భీమవరం అండ్ విజయవాడ వెళ్తాను. అంటే మార్నింగ్ భీమవరంలో ఉంటాను, మధ్యాహ్నం విజయవాడ. ఇంతకుముందు ఓన్లీ విజయవాడ వెళ్ళేవాడిని, ఇప్పుడు కొత్తగా భీమవరం ఓపెన్ చేశారు కదా, రెండు ఒకరోజు అయిపోతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చే బదులు నేను అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా. అది తర్వాత హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ ఏవి తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే, దీనికి పెద్ద ఏం అక్కర్లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే దక్షిణ భారతదేశంలో నేను మాట్లాడతాను, అటెండ్ అవుతాను. అంటే మీరు నిజామాబాద్లో ఉన్నారు, నిజామాబాద్ వెళ్ళండి, వాళ్ళు నాతో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి మనం ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటట్టు వాళ్ళు చేస్తారు. అలాగే మీరు ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఈరోజు మా అమ్మాయి శ్రావణి బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది, తను మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటుంది. తనను కలవాలనుకుంటే మధ్యాహ్నం లోపు బెంగళూరు కార్యాలయానికి వెళ్తే డైరెక్ట్గా కలవచ్చు. అలాగే రేపు తను విశాఖపట్నంలో ఉంటుంది. నేను మాత్రం అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం, ఒక గురువారం మినహా. ఆల్ రైట్. సో ఇప్పుడు అందరూ డబ్బు సంపాదించే యావలో పడిపోయారు. డబ్బు సంపాదించాలంటే టిప్స్ ఏమైనా చెప్తారా మీరు? ఈజీ దారులు ఏమి ఉండవు, దానికి కష్టపడాలి. ఇందా చెప్పాం కదా, నిబద్ధత, ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్, సంపాదించాలన్న తపన. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను, నాకు డైరెక్ట్గా కథలు చెప్పడం. ఒక యువకుడు రోడ్డు మీద బండితో ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు, ఇడ్లీలు దోశలు అమ్ముకుంటే అతనికి అనిపించింది, అరే మంచి ఇది కట్టుకోవాలి, మంచి రెస్టారెంట్, ఒకటి పెద్ద రెస్టారెంట్ కట్టుకోవాలనుకున్నాడు. ఎలా కుదురుతుంది? ఇడ్లీలు అమ్మేవాడికి ఆలోచనలు అలాగే ఉన్నాయి. రాఘవ అని కుర్రాడు, బెంగళూరులో, నిజంగా జరిగిన సంఘటన. సరే, దివ్య అని ఒక ఒక చార్టెడ్ అకౌంటెంట్ పరిచయం అయింది అతనికి. సరే, ఇద్దరం కలిపి చేద్దామని చెప్పేసి ఈ యువతి అతనితో కలిసి ప్లాన్ చేశారు. ట్రూ స్టోరీ ఇది. ట్రూ స్టోరీ. ఇద్దరు కలిపి ప్లాన్ చేశారు, ఓ రెస్టారెంట్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే దానికి ఒక పేరు రామేశ్వరం కేప్. గూగుల్ చేస్తే రామేశ్వరం కేప్ బెంగళూరు పెడితే, అంటే అందులో ఏముందంటే వాళ్ళు, అంటే సక్సెస్కి మంత్రం ఏంటంటే చెప్తున్నా, వాళ్ళు ఎక్కడ కస్టమర్కి ఏది అవసరం లేదో అది పెట్టలేదు.
ఏది అవసరమో అది పెట్టారు. సౌత్ ఇండియన్ కేప్ అంటే సౌత్ ఇండియన్ కేప్, నార్త్ ఇండియన్ దొక్కట్లేదు. తర్వాత ఆయిల్ మాటమాటిగా వాడలేదు, ఆయిల్కి బదులుగా ప్యూర్ గీ వాడారు. ట్రెడిషనల్ లుక్ కనిపించడం కోసం పాత గుడుల్లో ఉండేటువంటి నల్లరాయితో డిజైన్ చేశారు. ట్రెడిషనల్ ఒక ఆ పాతకాలపు ఇది ఆ స్మెల్ అలా కనిపించడానికి అది చక్కగా కింద కూడా పూలతో డెకరేట్ చేయడం అంతా కూడా ఒక ట్రెడిషనల్ లుక్ లోపలికి వెళ్తే ఉంటుంది. సాంబ్రాణి కూడా బాగా ఎక్కువ వేస్తారు. అవును, తర్వాత సాంబ్రాన్ని కూడా ఇది నిత్యం ఆ స్మెల్ తగులుతూ ఉంటుంది. ఎక్కడ ఫ్రిడ్జ్ ఉండదు లోపల. పప్పు రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టడము, చట్నీలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము, ప్రిజర్వేటివ్స్ అందులో వేయడము, ఇవేమీ లేకుండా ఎన్నిసార్లైనా చట్నీ తయారు చేయడం, ఎన్నిసార్లైనా సాంబార్ అప్పటికప్పుడు వండడం, అలా చేసి అంటే ఫ్రెష్గా ఎలాంటి కల్తీ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, పాతవి వండించకుండా అలా వడ్డిస్తుంటే నిజం ఏంటంటే ప్రారంభించగానే మొదటి 3 నెలల్లో 4 కోట్ల రూపాయల లాభం. 4 కోట్ల రూపాయల లాభం అంటే నిజాయితీకి ఫలితం ఎలా ఉంటుందంటే, మన సిన్సియర్గా చేస్తే ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్ అయితే, కొత్తదనం ఉండాలి మన ఆలోచనలో, సిన్సియారిటీ ఉండాలి మన ప్రయత్నం, డిజైర్ బర్నింగ్ డిజైర్ అయ్యి ఉండాలి. అలా చేస్తే ఈ దివ్య, రాఘవ వాళ్ళు ఎలాగైతే ఈ రామేశ్వరం కేప్, రామేశ్వరం కేప్ ఏంటంటే మన మిజైల్ మ్యాన్గా మన రాష్ట్రపతి గారి పేరు, ఆయన పుట్టిన ఊరు రామేశ్వరం, అబ్దుల్ కలాం గారు పుట్టిన ఊరిని పెట్టుకున్నారు వీళ్ళంతే. వీళ్ళకి ఏం సంబంధం లేదు ఆ పేరుతో. అంటే వాళ్ళ నిజాయితీకి ఇదొక పేరు కూడా ఒక బ్రాండ్గా పెట్టుకున్నారు అంతే. సో అలా చేస్తే దానికి ఏమి అడ్డదారులు ఉండవు, మ్యాజిక్లు ఉండవు. నీ నిబద్ధత, నీ సిన్సియారిటీ, నీ నిజాయితీ, నీ పట్టుదల ఉంటే సాధించవచ్చు. అక్కడికి వెళ్తే ఒక రకమైన పాజిటివిటీ కూడా అనిపిస్తుంది. చాలా మంది చూస్తుంటారు. నిజాయితీగా ఉన్న కొంతమంది సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. గురువుగారు, లోపం ఎక్కడుంది? దానికి రుద్రాక్షల ద్వారా ఎట్లాంటి అంటే చెప్పాం కదా, ఇప్పుడు చిన్న చిన్న అవతవకలు ఏమైనా ఉంటే, నెగిటివ్ ఫోర్సెస్, కొన్ని ఆటంకాలు మనకు తెలియకుండా ఏర్పడుతుంటాయి. రోడ్డు మీదకి మనం వెళ్ళినప్పుడు తెలిసినవి కొన్ని మన మీద పడితే తెలియనివి వెనక నుంచి వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని కొన్ని మనం ఎదుర్కోలేకపోవచ్చు. మన శక్తికి, దైవికమైన శక్తి తోడైతే ఖచ్చితంగా మనం అనుకున్న వాటి నుంచి, అనుకోని వాటి నుంచి బయటపడతాం. అందులో ఎలాంటి సందేహం లేదు. సో మీరు నెట్లో చూస్తే, ఈ సంస్థ వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుద్ది. నేను నా చేతితో, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా కనబడుతుంటారు, వాళ్ళు సెలబ్రిటీస్ అయిన తర్వాత నేను రుద్రాక్షలు ఇవ్వలేదు. మీరు చూడండి, అందరూ చాలామందికి 90% వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడే నేను ఇచ్చాను. వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పొలిటికల్గా ఉన్నవాళ్ళు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు. సో రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలున్నా, ఫినాన్షియల్గా గ్రోత్ కావాలన్నా రుద్రాక్ష అద్భుతమైనటువంటి బీజ సంపద. కరెక్ట్గా వేసుకుంటే, సరైనది వేసుకుంటే. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి గురుగారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. సార్, ఓం నమ శివ, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నానండి, పర్వాలేదండి. ఏం చేస్తున్నారు సార్? బిజినెస్ సార్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్. వెరీ నైస్, లాజిస్టిక్స్. అది మా పాప మన్మరాలండి. మనమరాలు, అసలు కంటే వడ్డీ ముద్దు. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సార్? December 6th. 6th December. అయ్యో, 6th December December 6, 2025. December 6 అవునండి. బాబ్రీ. ఇయర్ ఒకసారి ఇయర్ చెప్పండి. 2025. 2025 అండి. హలో 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 2025. అవునండి. వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదు సార్. బాలరిష్టాలు లేకుండా ఒక 3 ముఖాలు రుద్రాక్ష. ఇది అగ్నిస్వరూపము, 3 రాళ్లు పేర్చినట్టుగా ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణులకు సంబంధించిందైనా అది ముదురు తేనె రంగులో ఉంటుంది, అంటే చింతపిక్క రంగులో. అది ఒక్కటి వేయండి సార్, సరిపోతుంది. ఒక రక్షణ కవచమే, ఓ మామూలు రుద్రాక్షే, కానీ చాలా బాగుంటుంది బాలరిష్టాలు లేకుండా. అది వేయండి. 6th December బాబ్రీ మసీద్. ఎవరికైనా వేయచ్చా? పిల్లలు ఎవరికైనా వేయచ్చు బాలరిష్టాలు లేకుండా. కాలర్ వెయిట్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ సార్. గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. సార్ చెప్పండి. నా పేరు గోపాలకృష్ణ అండి. గోపాలకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్? 22 February 1971 సార్. ఏం చేస్తున్నారండి? నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తానండి. మీరు సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును, తెలుసండి. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు అండి, మగ పిల్లలు. ఆ రోజు ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి.
అంటే ఆర్థికంగా ఇది ఇబ్బందులు ధనుర్రాశి. ఎక్కువవుతున్నాయండి. ఏమండి? ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ ఆదాయ వనరులు పెంచుకోవడానికి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ చూడండి. ఒక ఇన్కమ్ సరిపోదు. ఆదాయ వనరులు ఎలా పెంచుకోవడానికి మీకున్న అవకాశం ఏమిటో చూడండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశిముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైనది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12, 13 కుదరకపోతే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. మీరు చేస్తున్న పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా నిజాయితీగా ఉంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే. ఆర్గనైజేషన్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సమాజ్గూడ